రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందన్నారు. మూడోసారి హరివంశ్ నారాయణ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారని, ఆయనకు చట్టసభల్లో చాలా అనుభవం ఉందని మోదీ అన్నారు. ఆయన అందరినీ కలుపుకొని వెళ్లాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. హరివంశ్ నేతృత్వంలోనే సభ మరింత శక్తివంతమవుతుందని మోదీ అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్ ఎగువ సభలో అత్యంత హుందాతనం గల నేతగా పేరుగాంచిన హరివంశ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రపతి కోటా ద్వారా నేరుగా సభకు పంపడం గమనార్హం. ఏప్రిల్ 9వ తేదీన తన పదవీకాలం ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ఆయన తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందిని రాష్ట్రపతి సభకు నామినేట్ చేస్తారు. హరివంశ్ తనకున్న సుదీర్ఘ జర్నలిజం అనుభవం, సామాజిక స్పృహతో ఈ కోటాలో ఎంపికయ్యారు.